Dear aspirants, this is Srinivas, your current affairs mentor. Welcome to the Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 31st Jan 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Okay, let's get into the topics. Today we are discussing the topics are from the national affairs, awards and recognitions, international affairs and sports. Let's get to the first question in the national affairs. Ursula von der Leyen visited India in January 2026 in which position? Which summit was co-chaired by the PM Narendra Modi during this visit? జనవరి 2026లో ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఏ హోదాలో భారత్ను సందర్శించారు అంటే ఆప్షన్ సి ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్ హోదాలో ఆమె భారతదేశాన్ని సందర్శించారు. ఈ పర్యటనకి సహా అధ్యక్షత వహించింది భారతదేశం నుండి నరేంద్ర మోడీ గారు. ఏ సదస్సుకు అంటే 16th ఇండియన్ అండ్ యూరోపియన్ యూనియన్ సమ్మిట్కి. ఓకే, ఉర్సులా వాన్ డెర్ ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్ విజిటెడ్ ఇండియా ఇన్ January 25th to January 27, 2026. Antonio Costa, President of European Council, visited India during this period. ప్రెసిడెంట్ ఆంటోనియో కాస్టా మరియు యూరోపియన్ కమిషన్కి ప్రెసిడెంట్ అయిన ఉర్సులా వాన్ డెర్ వీళ్ళిద్దరూ మన భారతదేశాన్ని విజిట్ చేశారు. బోత్ లీడర్స్ వేరు ఇన్వైటెడ్ బై, ఎవరు ఇన్వైట్ చేశారంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఆఫ్ ద ఇండియా 77th రిపబ్లిక్ డే నాడు వీళ్ళని చీఫ్ గెస్ట్గా నరేంద్ర మోడీ సార్ పిలిపించారు. The delegation included Kaja Kallas, Vice President of the European Commission, marking her first official visit in India. ఈ బృందంలో యూరోపియన్ కమిషన్ ఉప అధ్యక్షురాలు కాజా కల్లస్ కూడా ఉన్నారు. ఈమెకు ఈ భారత్ తొలి అధికారిక పర్యటనగా రావడం విశేషం. ద 16th ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ సమ్మిట్ చైర్డ్ బై పిఎం నరేంద్ర మోడీ అండ్ EU కౌన్సిల్ ప్రెసిడెంట్ అండ్ EU కమిషన్ ప్రెసిడెంట్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, పిఎం నరేంద్ర మోడీ గారు సహాధ్యక్షత వహించగా EU కౌన్సిల్ ప్రెసిడెంట్ అంటే యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కాస్టో అండ్ యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ వచ్చేసి ఉర్సులా వాన్ డెర్ వీళ్ళు ముగ్గురు ఈ సమ్మిట్కి న్యూఢిల్లీలో ప్రజెంట్ అయ్యారు. ఈ ప్రీవియస్ ఇండియా US సమ్మిట్ వాజ్ హెల్డ్ విర్చువల్లీ ఇన్ 2020లో విర్చువల్గా ఇండియా అండ్ US సమ్మిట్ జరిగింది. ఈసారి ఫిజికల్గా జరిగింది. ఓకే, ఇండియా అండ్ EU ఎండోర్స్డ్ 2030 జాయింట్ ఇండియా అండ్ EU కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ ఎజెండా. భారత్ మరియు యూరోపియన్ యూనియన్ కలిసి 2030 నాడు భారత్ EU సమగ్ర వ్యూహాత్మక అజెండాను ఆమోదించాయి. ఈ అజెండా ఫోకస్ దేని మీద చేస్తాయంటే ప్రాస్పెరిటీ అండ్ సస్టైనబిలిటీ, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, సెక్యూరిటీ అండ్ డిఫెన్స్, కనెక్టివిటీ అండ్ గ్లోబల్ ఇష్యూస్. ఈ సంస్థ దేని మీద ఫోకస్ చేస్తుందంటే ప్రాస్పెరిటీ అండ్ సస్టైనబిలిటీ, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అండ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్, కనెక్టివిటీ అండ్ గ్లోబల్ ఇష్యూస్. మేజర్ అవుట్కమ్ వాజ్ కంక్లూజన్ ఆఫ్ ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ సమావేశంలో ముఖ్య అంశం ఏంటిదంటే భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం అండ్ నెగోషియేషన్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. ఓకే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం ఇది ఏ విధంగా డిస్క్రైబ్ చేయబోతున్నారంటే మదర్ ఆఫ్ ఆల్ ద డీల్స్. ఓకే, ఇండియాకున్న యూనియన్కి మధ్య జరుగుతున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని మనం ఏ విధంగా డిస్క్రైబ్ చేయబోతున్నాం, దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని. విత్ దిస్ యూరోప్ యూనియన్ బికేమ్ ఇండియాస్ 22nd ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పార్ట్నర్. ఓకే, విత్ దిస్ ఈ ఒక్క అగ్రిమెంట్ ద్వారా దీంతో యూరోప్ యూనియన్ భారత్కు 22వ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పార్ట్నర్గా మారింది. ఓకే, యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు వాన్ డెర్ లేయన్ జనవరి 25 నుండి 27, 2026 భారత్కు సందర్శించారు. ఎవరితో వచ్చారంటే ఆంటోనియో కాస్టో. ఈయన ఎవరంటే యూరోపియన్ కౌన్సిల్కి అధ్యక్షుడు. వీళ్ళిద్దరూ న్యూఢిల్లీలో
ప్రజెంట్ అయ్యారు. దేనికోసం 72వ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా వీళ్ళు పాల్గొన్న తర్వాత 16వ భారత్ 16th ఇండియా అండ్ EU సమ్మిట్ జరిగింది కదా, దానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్ ఆంటోనియో కాస్టా అండ్ ఉర్సులా వాన్ డెర్ ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్ వీళ్ళు ముగ్గురు ఈ సమ్మిట్కి హాజరయ్యారు. యూరోపియన్ సమ్మిట్ EU సమ్మిట్కి. ఇందులో భారత్ మరియు EU కలిసి 2030 జాయింట్ భారత్ EU సమగ్ర వ్యూహాత్మక అజెండాను ఆమోదించాయి. ఈ అజెండాలో ముఖ్యమైన ఏంటి అంటే సస్టైనబిలిటీ, టెక్నాలజీ, భద్రత, రక్షణ, కనెక్టివిటీ, గ్లోబల్ అంశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో ముఖ్య అంశం భారత్ మరియు EU మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పూర్తి కావడం మరియు EU దీంతో యూరోపియన్ యూనియన్ భారత్కు 22వ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పార్ట్నర్గా మారడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. NPS స్వస్థ్య పెన్షన్ స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ అథారిటీ? అండర్ NPS అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. స్వస్థ్య పెన్షన్ స్కీమ్ మ్యాక్సిమం పార్షియల్ విత్డ్రాల్ allowed for the medical expenses is. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్వస్థత పెన్షన్ స్కీమ్ను ఏ సంస్థ ప్రారంభించింది? PFRDA అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని ప్రారంభించింది. ఈ పథకంలో వైద్య ఖర్చుల కోసం గరిష్టంగా ఎంత శాతం ఉపసంహరణ చేయవచ్చు అంటే 25%. ఓకే. ఇన్ జనవరి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ న్యూ హెల్త్ లింక్డ్ పెన్షన్ని లాంచ్ చేసింది. దాని పేరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్వస్థ్య పెన్షన్ స్కీమ్ అని. ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ POC అండర్ దేని కింద అంటే రెగ్యులేటరీ ఆఫ్ శాండాక్స్ ఫ్రేమ్వర్క్. ఓకే, PFRDA ఏ విధంగా ఫంక్షన్ చేస్తా? ఈ PFRDA ఎవరి కింద పనిచేస్తా అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే నిర్మలా సీతారామన్ గారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇంటిగ్రేట్ హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ విత్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఓకే, ఈ పథకాల లక్ష్యం ఏంటిదంటే NPSతో ఆరోగ్యం ప్రయోజనాలు స్వయం చేయడం. ది స్కీమ్ విల్ ఆపరేట్స్ స్పెసిఫిక్ సెక్టర్ స్కీమ్ అండర్ ద మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్వర్క్. ఇది మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్వర్క్ కింద స్పెసిఫిక్ సెక్టర్ స్కీమ్గా పనిచేస్తుంది. దిస్ విల్ బి లాంచ్డ్ యాజ్ ఏ పైలట్ ప్రాజెక్ట్. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్స్ అంటే ఒక ట్రయల్ వేస్తుంటారు అన్నట్టు. దాన్ని పెన్షన్ ఫండ్స్ విత్ ప్రీవియర్ అప్రూవల్ ఫ్రమ్ ద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అప్రూవల్ పొంది దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ అవుతున్నారు. ఈ పెన్షన్ ఫండ్ మే కొలాబరేట్ విత్ సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీస్, ఫిన్టెక్ ఫార్మ్స్ అండ్ హెల్త్ బెనిఫిట్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ TPAs అండ్ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్తో కలిసి ఈ పెన్షన్ ఫండ్స్ కొలాబరేట్ అవుతాయేమో చెప్తున్నారు. ఎనీ ఇండియన్ సిటిజన్ కెన్ ఎన్రోల్. ఎవరైనా భారతీయులు ఇందులో ఎన్రోల్ కావచ్చు. ప్రొవైడెడ్ దే హ్యావ్ ఎ కామన్ స్కీమ్ అకౌంట్. కామన్ స్కీమ్ అకౌంట్ ఉన్న ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకంలో చేరవచ్చు. ఎన్రోల్ అంటే చేరడం. Subscribers can make partial withdrawals for medical expenses up to 25% of their own contributions after accumulating 50,000 corpuses. 50,000 కార్పసెస్ చేరిన తర్వాత 50,000 కార్పస్ అంటే టోటల్ అమౌంట్ 50,000 చేరినాక పార్షియల్ విత్డ్రాల్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం 25% విత్డ్రా చేయొచ్చు అని చెప్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ క్రిటికల్ ఇన్పేషెంట్ ట్రీట్మెంట్, తీవ్రమైన వైద్య చికిత్స ఖర్చుల కోసం ఇఫ్ ఎక్స్పెన్సెస్ ఎక్సీడ్ 70%, ఖర్చులు కార్పస్ 70% మించితే 100% లంసంతో ముందస్తు నిష్క్రమణ అనుమతి ఉంటుంది. కార్పస్ సబ్స్క్రైబర్స్ కెన్ ఆప్ట్ ద ప్రిమెచ్యూర్ ఎగ్జిట్ విత్ 100% లంసం విత్డ్రాల్ ఫర్ ద మెడికల్ యూజ్. ఓకే, తీవ్రమైన వైద్య చికిత్సతో ఖర్చులు కార్పస్లో 70% మించితే 100% లంసంతో ముందస్తు నిష్క్రమణ అనుమతి ఉంటుంది. ఓకే, జనవరి 2026 పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్వస్థ పెన్షన్ స్కీమ్ అనే కొత్త ఆరోగ్య
ఆధారిత పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం రెగ్యులేటర్ శాండ్ బాక్స్ కింద ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ప్రవేశపెట్టబడింది. ఓకే, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ప్రవేశపెట్టబడింది అంతే. పిఎఫ్ఆర్డిఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. దీనికి ఆర్థిక మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు. ఈ పథకం లక్ష్యం ఏంటిదంటే నేషనల్ పెన్షన్ సిస్టంతో ఆరోగ్య ప్రయోజనాలను సమన్వయం చేయడం. ఇది మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్వర్క్ కింద ఒక సస్పెక్టివ్ సెక్టర్ స్కీమ్గా పనిచేస్తుంది. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఒక స్పెసిఫిక్ సెక్టర్ స్కీమ్గా పనిచేస్తుంది. ఇది పైలట్ ప్రాజెక్టుగా పరిమితి కాలానికి ప్రారంభించబడుతుంది. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబడుతుంది. ఈ పథక నిర్వహణ కోసం పెన్షన్ ఫండ్లు అండ్ సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీస్, ఫిన్టెక్ సంస్థలు అండ్ హెల్త్ బెనిఫిట్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ థర్డ్ పార్టీ అథారిటీ సర్వీసెస్, ఇవన్నీ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్తో కలిసి పని చేయవచ్చు. ఇంకా నమ్మకం లేదు, ఎందుకంటే ఈ పైలట్ ప్రాజెక్ట్గా లాంచ్ చేయబోతున్నారు కాబట్టి. ఈ కామన్ స్కీమ్ అకౌంట్ ఉన్న ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకంలో చేరవచ్చు. అయితే 50,000 కార్పస్ అంటే 50,000 మొత్తం టోటల్ అమౌంట్ పే చేసిన తర్వాత వైద్య ఖర్చుల కోసం మాత్రం 20% వరకు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఒకవేళ తీవ్రమైన వైద్య చికిత్సల కోసం మాత్రం 70% విత్డ్రా చేసుకోవచ్చు. అది మించితే 100% లంసము ముందస్తు నిష్క్రమణకు అనుమతి ఉంటుంది. అది మించితే 70%కి మించినట్టయితే 100% అంటే 100% నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసిన 100% లంసంని ఒక్కసారిగా పొందొచ్చు అని చెప్తున్నారు. విచ్ మినిస్ట్రీ కాన్స్టిట్యూటెడ్ ఏ హై లెవెల్ కమిటీ టు స్ట్రెంగ్థెన్ FPOs. FPOs అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని ఇన్ తమిళనాడు. విచ్ ఇన్స్టిట్యూషన్ విల్ యాక్ట్ యాజ్ ఎ హోస్ట్ అండ్ ప్రొవైడ్ లాజిస్టికల్ సపోర్ట్ టు ద కమిటీ. తమిళనాడులో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ను బలోపేతం చేయడానికి ఏ మంత్రిత్వ శాఖ కమిటీని ఏర్పాటు చేసింది? ఏ మంత్రిత్వ శాఖ? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ అవి చూసుకునేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ చూసుకుంటుంది. సో వాళ్ళే ఈ FPOలను బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అది ఎవరి ఆధ్వర్యంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఈ కమిటీకి లాజిస్టికల్ మద్దతు అందించే సంస్థ ఏది? ICAR, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా. ICAR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్, CLTU, అగ్రికల్చరల్ రీసెర్చ్. ఓకే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ నేషనల్ రీసెర్చ్ సెంటర్స్ ఫర్ బనానా. ఏ సంస్థతోటి లాజిస్టికల్ మద్దతు కుదుర్చుకుంది అంటే ఈ కమిటీకి లాజిస్టికల్ మద్దతు అందించే సంస్థ ఏది అంటే ICAR, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా. ఇన్ January 2026, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ constituted a high-level committee to strengthen the farmer producer organizations in Tamil Nadu. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. దేనికోసం అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ బలోపేతం చేయడానికి తమిళనాడులో ఒక హై లెవెల్ కమిటీ వేసింది. ఓకే, ఈ కమిటీని రివ్యూ ద ఫంక్షనింగ్, గవర్నెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ FPOs. అంటే ఈ కమిటీ FPOల పనితీరు, పాలన వ్యవస్థ స్థిరత్వాన్ని సమీక్షిస్తూ ఉంటుంది. ఈ మెంబర్స్ ఇంక్లూడ్ ఇన్ ద రిప్రజెంటేటివ్స్. ఇందులో ఈ కమిటీలో ఇంక్లూడ్ అయ్యే మెంబర్స్ ఎవరంటే నాబార్డ్ అంటే ఏంటిదండి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ని ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? ముంబై. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు? 1982. నాఫిడ్
నాఫిడ్ అంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. నాబార్డ్ అంటేనేమో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది, ఎస్టాబ్లిష్ చేసింది 1982లో. నాఫిడ్ వచ్చేసి నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1958లో. ఓకే, దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు అంటే 1958లో. అండ్ SCFAC అంటే స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్. ఓకే, స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం. ఓకే, SFAC అంటే స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం. ICAR అంటే ఇంతకుముందే చెప్పిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఓకే, ఈ మెంబర్స్ ఎవరెవరు ఇంక్లూడ్ అవుతున్నారంటే నాబార్డు, నాఫెడ్, SFAC, ICAR ఇన్స్టిట్యూట్స్ అన్ని. వీటితో పాటు కొన్ని NGOs అండ్ FPOs అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఇవన్నీ ఇందులో రిప్రజెంటేటివ్గా మెంబర్స్గా జాయిన్ అవుతున్నాయి ఈ కమిటీ, ఇలా హై లెవెల్ కమిటీలో. అండ్ అఫీషియల్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. ఈ కమిటీ అసెస్ ద వాల్యూ ఆఫ్ అడిషన్, మార్కెటింగ్, టెక్నికల్ సపోర్ట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్స్ ఆఫ్ FPOs. ఈ కమిటీలు మార్కెటింగ్, సాంకేతిక మద్దతు, సామర్థ్య వృద్ధి అంశాలపై అంచనా వేస్తారు. ఇట్ విల్ రికమెండ్ టు measure to improve the institutional coordination and market linkages, especially for key crops in తమిళనాడు. ఇవి తమిళనాడులోని కొన్ని ముఖ్య పంటలపై ప్రత్యేక దృష్టితో సిఫారసులు చేయబోతున్నాయి ఈ కమిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సబ్మిట్ రిపోర్ట్ ఎన్ని నెలలకి అంటే 2 నెలలకి రిపోర్టు సబ్మిట్ చేయాలి. ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా తిరుచురుపల్లి అలాంగ్ విత్ KVKS త్రూ అటారీ హైదరాబాద్. ఓకే, విల్ ప్రొవైడ్ లాజిస్టికల్ అండ్ సెక్రటరియల్ సపోర్ట్. దీనికి ఎవరు సపోర్ట్ ఇవ్వబోతున్నారంటే ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా తిరుచురుపల్లి, అంతేకాకుండా అలాంగ్ విత్ KVKS త్రూ అటారీ హైదరాబాద్ విల్ ప్రొవైడ్ లాజిస్టికల్ అండ్ సెక్రటరియల్ సపోర్ట్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ హెడెడ్. దీని యొక్క మినిస్టర్ ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. ఇప్పుడు స్టేట్ తమిళనాడు గురించి తెలుసుకుందాం. స్టేట్ తమిళనాడు క్యాపిటల్, తమిళనాడు క్యాపిటల్ చెన్నై. చీఫ్ మినిస్టర్ వచ్చేసి MK స్టాలిన్. దీంట్లో ఉన్న కొన్ని నేషనల్ పార్క్స్: మూడమలై నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్. ఓకే, కొన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్ గురించి చూద్దాం. సత్యమంగళం వైల్డ్ లైఫ్ శాంచురీ, పాయింట్ క్యాలిమేర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ వేదాంతగల్ బర్డ్ శాంచురీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Solid waste management rules 2026 were notified under which act? Under Solid Waste Management Rules 2026, mandatory segregation at source is into how many streams? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ఏ చట్టం కింద జారీ అయ్యాయి? అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ జారీ అయ్యాయి. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం మూల స్థాయిలో ఉన్న ఎన్ని రకాల వ్యర్థాలు వేర్పాటు తప్పనిసరి? SW రూల్స్ మ్యాండేటరీ సెగ్రిగేషన్ అట్ సోర్స్ హౌ మెనీ స్ట్రీమ్స్ అంటే 4 స్ట్రీమ్స్, 4 రకాల వ్యర్థాలను
వేర్పాటు తప్పనిసరి 4 భాగాలుగా. ఓకే. ఇన్ జనవరి 2026 పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ను 2026 జారీ చేసింది. ఓకే. దీని మినిస్టర్ ఎవరు అంటే భూపేందర్ యాదవ్. ఓకే, భూపేందర్ యాదవ్ గారు ఈ మినిస్టర్. ఈ నిబంధనలను పర్యావరణ సంరక్షణ చట్టం కింద 1986 యాక్ట్ నిబంధనలు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద జారీ అయ్యాయి. ఇవి ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. 2016 రూల్స్ భర్తీ చేస్తూ ది రూల్స్ విల్ కమ్ ఇన్ టు ద ఫోర్స్ ఫ్రమ్ ఏప్రిల్ 1, 2020 రీప్లేసింగ్ ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. కొత్త నియమాలు సర్క్యులర్ ఎకానమీ మరియు ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీలను కలిగి ఉన్నాయి. ఓకే, కొత్తగా ఏర్పాటు చేసిన రూల్స్లో సర్క్యులర్ ఎకానమీ అండ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీలు కలిగి ఉన్నాయి. సర్క్యులర్ ఎకానమీ అంటే మళ్ళీ ఉపయోగించడం, అంటే వనరులు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ఉపయోగించి వాటిని రీసైకిల్ చేయడం ద్వారా వ్యర్థాలను తగ్గించడమే సర్క్యులర్ ఎకానమీ. మరియు ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఆ ఉత్పత్తిని తయారు చేసిన కంపెనీ ఉంటుంది కదా, లేదా ఆ కంపెనీదారుడు ఉంటాడు కదా, అతను ఆ ఉత్పత్తి పూర్తయిన తర్వాత వీటిని రీసైక్లింగ్ సురక్షిత విధానాలు అన్నీ దానికి సంబంధించిన వ్యక్తులే చూసుకోవడమే ఈ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఇవే ఈ కొత్త రూల్స్ ఇందులో జోడించడం జరిగింది. ఓకే, ఇట్ మ్యాండేట్స్ 4 స్ట్రీమ్ సెగ్రిగేషన్. మూల స్థాయిలో 4 రకాల వ్యర్థాలను వేర్పాటు తప్పనిసరి. తడి, పొడి, శానిటరీ, ప్రత్యేకత సంరక్షణ, వెట్, డ్రై, శానిటరీ అండ్ స్పెషల్ కేర్ వేస్ట్. బల్క్ వేస్ట్ జనరేటర్స్. ఓకే, బల్క్ వేస్ట్ జనరేటర్స్ మస్ట్ ప్రాసెస్ వెట్ వేస్ట్ ఆన్ సైట్ ఆర్ ఆప్టెన్ ఈ ఎన్విరాన్మెంటల్ బల్క్ వేస్ట్ జనరేటర్ సర్టిఫికేట్. ఓకే, బల్క్ వేస్ట్ జనరేటర్లు తడి వ్యర్థాలను ఆన్ సైట్లో ప్రాసెస్ చేయాలి లేదా ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్ EBWGR సర్టిఫికేట్ పొందాలి. ఓకే, ఈ వేస్ట్ బల్క్ వేస్ట్ జనరేటర్ రిజిస్ట్రేషన్ అనేది జరుపుకొని వాళ్ళు తప్పనిసరిగా ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎక్కువ పెద్ద మొత్తంలో బల్క్ని వేస్ట్ జనరేటర్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ని కలిగి ఉండాలి. ఎన్విరాన్మెంట్ కంపెన్సేషన్ విల్ బి ఇంపోజ్డ్ బేస్డ్ ఆన్ ద పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అండ్ నాన్ కంప్లయన్సెస్. నిబంధనలు ఉల్లంఘిస్తే పొల్యూటర్ పే ప్రిన్సిపల్స్ ఆధారంగా పర్యావరణ పరిహారం విధిస్తారు. CPCB సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇష్యూ ద గైడ్లైన్స్ని ఇష్యూ చేస్తుంది. సెంట్రల్ బోర్డు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. అలాగే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ పొల్యూషన్ కంట్రోల్ కమిటీస్ వీళ్ళు కంపెన్సేషన్ అంటే పరిహారం విధిస్తారు. ఇది మార్గదర్శకాలు రిలీజ్ చేస్తే ఇవి రెండు ఆ మార్గదర్శకాల అనుగుణంగా ఇవి రెండు ఏది స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు పొల్యూషన్ కంట్రోల్ కమిటీస్ ఆ మార్గదర్శకాల అనుగుణంగా పనిచేస్తూ ఎవరైనా ఆ పని సరిగ్గా చేయకపోతే వాళ్ళ మీద ఫైన్స్ని ఇష్యూ చేయడమే వీళ్ళ డ్యూటీస్. మ్యాండేటరీ యూజ్ ఆఫ్ రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ by cement and waste to energy plants will increase 5% to 15% over 6 years. రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ వినియోగం 5% నుంచి 15% వరకు 6 సంవత్సరాల్లో పెరుగుతుంది. సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ కమిటీస్ చైర్డ్ బై ద చీఫ్ సెక్రటరీ విల్ ఓవర్సీ ద ఇంప్లిమెంటేషన్. సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ కమిటీస్ ఎవరు చూస్తారంటే చైర్డ్ బై ద చీఫ్ సెక్రటరీ విల్ ఓవర్సీ ద ఇంప్లిమెంటేషన్. And the Ministry of Environment and Forest and Climate headed by the Union Minister Bhupender Yadav. Okay, next question. Who launched the new Aadhaar app on UIDAI అంటే
unique identification Authority of India. Authority of India. దీని ఫుల్ ఫామ్ ఆధార్ యాప్ ఆన్ UIDA డే ఇన్ January 2026. How many Aadhaar profiles can be managed on one phone using the new Aadhaar app? ఓకే, UIDA డే సందర్భంగా కొత్త ఆధార్ యాప్ను ఎవరు ప్రారంభించారంటే జితిన్ ప్రసాద్ ఎవరు? ఈయన యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఈయన కొత్తగా ఆధార్ యాప్ని అప్డేట్ చేసి దాన్ని లాంచ్ చేశారు. ఈ కొత్త ఆధార్ యాప్లో ఒక ఫోన్లో ఎన్ని ఆధార్ ప్రొఫైల్ను నిర్వహించవచ్చు అంటే 5 కొత్తగా వచ్చిన యాప్ ద్వారా 5 ప్రొఫైల్స్ని మెయింటైన్ చేయొచ్చు ఒకే యాప్లో. ఓకే, 2026 జనవరి 28న యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ జితిన్ ప్రసాద్ న్యూ ఆధార్ యాప్ని లాంచ్ చేసిండు బై UIDA డే సందర్భంగా ఆయన కొత్త యాప్ని లాంచ్ చేశారు. ఈ యాప్ ఎవరు డెవలప్ చేశారంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని దీన్ని డెవలప్ చేసింది. ఈ యాప్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుందంటే సెక్యూర్, కన్వీనియంట్ అండ్ ప్రైవసీ ఫోకస్డ్ డిజిటల్ ఎంటిటీ సొల్యూషన్ ఆఫ్ ఆధార్ నెంబర్ హోల్డర్స్. ఈ ఆధార్ వినియోగదారులకు భద్రమైన, సౌకర్యవంతమైన, గోప్యత ఆధారిత డిజిటల్ గుర్తింపును అందిస్తుంది. ఇట్ ఎనేబుల్స్ ఆఫ్లైన్ QR బేస్డ్ ఆధార్ వెరిఫికేషన్. QR కోడ్ ఆధారిత ఆఫ్లైన్ వెరిఫికేషన్ ద్వారా హోటల్ చెక్-ఇన్స్ చేయవచ్చు. ఓకే, దిస్ యాప్ సపోర్ట్ ఆప్షనల్ ఫేస్ వెరిఫికేషన్ కూడా ఏజ్ వెరిఫికేషన్ ఫర్ సినిమాస్ అండ్ అదర్ సర్వీసెస్. ఈ యాప్ సపోర్ట్స్ ఫర్ ఫేస్ వెరిఫికేషన్, ఆప్షనల్ ఫేస్ వెరిఫికేషన్ అండ్ ఏజ్ వెరిఫికేషన్ ఫర్ సినిమాల కోసం. ఓకే, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద హాస్పిటల్ విజిటర్ వెరిఫికేషన్ అండ్ గిగ్ వర్కర్ అథెంటికేషన్. ఆసుపత్రుల్లో సందర్శకుల నిర్ధారణ, గిగ్ వర్కర్ల వెరిఫికేషన్ ఇది ఉపయోగపడుతుంది. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇంక్లూడ్ ఫేస్ వెరిఫికేషన్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ ప్రెసెన్స్ అండ్ 1-click బయోమెట్రిక్ లాక్ ఆర్ అన్లాక్. బయోమెట్రిక్ లాక్ ఆర్ అన్లాక్ అండ్ ఫేస్ వెరిఫికేషన్ ఫర్ ద ప్రూఫ్ ఆఫ్ ప్రెసెన్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ కొత్త యాప్లో ఉన్నాయి. యూజర్స్ కెన్ వ్యూ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ డైరెక్ట్లీ ఇన్ ద యాప్. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, యూజర్స్ కెన్ వ్యూ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ. యాప్లో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని కూడా చూడవచ్చు. యాప్ అలౌస్ మేనేజింగ్ అప్ 5 ఆధార్ ప్రొఫైల్స్ ఇన్ వన్ ఫోన్. ఎన్ని మేనేజ్ చేయొచ్చు ప్రొఫైల్స్ని ఒక్క యాప్లో అంటే 5 ప్రొఫైల్స్ని ఇన్ వన్ ఫోన్ వీ కెన్ మేనేజ్ చేయొచ్చు అండర్ ద కాన్సెప్ట్ ఆఫ్ 1 family 1 యాప్. ఇది ఒక కాన్సెప్ట్, 1 family 1 యాప్ కాన్సెప్ట్ కింద ఒకే ఫోన్లో 5 ప్రొఫైల్స్ని మెయింటైన్ చేయొచ్చు. అడ్రసెస్ అండ్ మొబైల్ నెంబర్స్ అప్డేట్స్ కెన్ ఆల్సో బీ డన్ త్రూ యాప్. మన చిరునామా, మొబైల్ నెంబర్ అప్డేట్లు కూడా ఈ యాప్ ద్వారానే చేయొచ్చు. ఈ యాప్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. యూనియన్ మినిస్టర్ ఎవరంటే అశ్విని వైష్ణవ్. ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హెడెడ్ బై ద యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్. యూనియన్ మినిస్టర్ స్టేట్ జితిన్ ప్రసాద్ గారు లాంచ్ చేశారు. యూనియన్ మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అశ్విన్ వైష్ణవ్. అండ్ యూనియన్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి హెడ్ ఎవరంటే పీయూష్ గోయల్ సార్. ఈ కొత్త యాప్ ఏ విధంగా పనిచేస్తుంది? QR బేస్డ్ ఆధార్ వెరిఫికేషన్ చేస్తుంది. ఈ హోటల్లో చెక్ ఇన్ అవ్వడానికి ఇది ఆఫ్లైన్. ఓకే, ఆఫ్లైన్ QR బేస్డ్. అండ్ ఇది హాస్పిటల్ విజిటర్ వెరిఫికేషన్ అండ్ గిగ్ వర్కర్స్ అథెంటికేషన్ కూడా యూజ్ అవుతుంది. అండ్ అడ్వాన్స్ ఫీచర్స్ ఇందులో ఏమున్నాయంటే ఫేస్ వెరిఫికేషన్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ ప్రెసెన్స్ అండ్ 1-click బయోమెట్రిక్ అండ్ అన్లాక్. బయోమెట్రిక్ లాక్ ఆర్ అన్లాక్, ప్రెసెన్స్ ప్రూఫ్ కోసం ఫేస్ వెరిఫికేషన్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ యాప్లో కలిగి ఉన్నాయి. ఈ యాప్లో ఈ ఒక్క యాప్లో ఎంతమంది ప్రొఫైల్స్ మెయింటైన్ చేయొచ్చు? 5 ప్రొఫైల్స్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
BISAG N signed an MOU with which company to deploy the quantum resilient cyber security solutions? BISAG అంటే భాస్కరాచార్య, నేషనల్ ఇన్స్టిట్యూట్ for space application, and geoinformatics ఓకే. భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ దాన్ని షార్ట్కట్లో BISAG signed a MOU with which company to deploy the quantum resilient cyber security solutions, and Vedic Kavach mentioned in the MOU is ఏ కంపెనీ తోటి క్వాంటమ్ రెసిలియంట్ సైబర్ భద్రత కోసం BISAG ఏ కంపెనీతో MOU కుదుర్చుకుంది అంటే QNU ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి QNU ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ ఈ వేదిక్ కవచ్ అంటే ఏమిటి అంటే ఇండైజినస్ క్రిప్టోగ్రాఫిక్ సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసిన BISAG అభివృద్ధి చేసిన దేశీయ క్రిప్టోగ్రాఫర్ సాఫ్ట్వేర్. ఆప్షన్ సి. జనవరి 28, 2026 BISAG అండ్ QNU ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒక MOU కుదుర్చుకుంది. ఈ BISAG ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే ఐటీ మంత్రి, మరి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి పరిధిలో పనిచేస్తుంది. కేంద్ర మంత్రి, దీని ప్రస్తుత కేంద్ర మంత్రి ఎవరు అంటే అశ్విని వైష్ణవ్. ఈ MOU లక్ష్యం ఏంటిది అంటే క్వాంటమ్ రెసిలియంట్ సైబర్ భద్రత పరిష్కారాలు అభివృద్ధి చేయడం. ఓకే, ఈ క్వాంటమ్ రెసిలియంట్ సైబర్ భద్రత పరిష్కారాలు అభివృద్ధి చేయడం భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల ఎన్క్రిప్షన్కు ఏర్పడే ప్రమాదాలను ఇది ఎదుర్కొంటుంది. ఓకే, భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్ థ్రెట్స్ పాస్డ్ బై ద క్వాంటమ్ కంప్యూటింగ్ టు క్లాసికల్ ఎన్క్రిప్షన్ సిస్టమ్స్. ఈ ఒప్పందం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మరియు అమలుకు ఫ్రేమ్వర్క్ అందిస్తుంది. ఈ ఒప్పందం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మరియు అమలుకు ఫ్రేమ్వర్క్ అందిస్తుంది. ఇది ప్రభుత్వం, రక్షణ రంగం, ది సొల్యూషన్స్ విల్ బి యూజ్డ్ అక్రాస్. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే గవర్నమెంట్లో, డిఫెన్స్లో, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్లో దీన్ని వాడతారు, ఉపయోగించబడతాయి. BISAG అభివృద్ధి చేసిన వేదిక్ కవచ్ క్రిప్టోగ్రాఫిక్ సాఫ్ట్వేర్ను QN ల్యాబ్స్ క్వాంటమ్ హార్డ్వేర్తో సమీకరిస్తారు. ఓకే, BISAG వేదిక్ కవచ్ని క్రిప్టోగ్రాఫిక్ సాఫ్ట్వేర్ will be integrated with the quantum hardware from the QNU labs. అభివృద్ధి చేసిన వేదిక్ కవచ్ క్రిప్టోగ్రాఫిక్ సాఫ్ట్వేర్ను QNU ల్యాబ్స్ క్వాంటమ్ హార్డ్వేర్తో సమీకరిస్తారు. ఈ వేదిక్ కవచ్ ఇప్పటికే క్వాంటమ్ రెసిలియంట్ వెబ్ సర్వర్లు మరియు సురక్షిత బ్రౌజర్లుగా ఉపయోగించబడింది. ఈ వేదిక్ కవచ్ ఏ విధంగా ఉపయోగపడింది? క్వాంటమ్ రెసిలియంట్ వెబ్ సర్వర్లు మరియు సురక్షిత బ్రౌజర్లుగా ఉపయోగపడింది. ఇందులో క్వాంటమ్ ర్యాండమ్ నెంబర్ జనరేషన్ ఉంటుంది. ఈ కార్యక్రమం నేషనల్ క్వాంటమ్ మిషన్, డిజిటల్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ @ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ద థీమ్ ఆఫ్ ద 56th వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ హెల్డ్ ఇన్ 2026 ఇంటర్నేషనల్ అఫైర్స్లో 2026 జరిగిన 56వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం థీమ్ ఏంటిది? ఏ స్పిరిట్ ఆఫ్ ఏ డైలాగ్. ఈ 56వ యాన్యువల్ మీటింగ్కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెల్డ్ ఎక్కడ జరిగింది? జనవరి 19 నుండి జనవరి 23, 2020 దావోస్ క్లస్టర్స్లోని స్విట్జర్లాండ్లో జరిగింది. దీని థీమ్ ఏంటిది? ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్. ఈ మీటింగ్ దేన్ని ఫోకస్ చేస్తుందంటే గ్లోబల్ కోఆపరేషన్, ఇన్నోవేషన్, గ్రోత్ అండ్ ఇంక్లూజివ్ ప్రాస్పరిటీ.
Indian Ministry Skill Development and Internship signed a MOU with World Economic Forum to establish a skill accelerator in India. భారత నైపుణ్య అభివృద్ధి వ్యాపార మంత్రిత్వ శాఖ వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ది గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ప్రభుత్వం 14 లక్షల కోట్ల విలువైన 19 ఎంఓయూలో కుదుర్చుకుంది. ఓకే, మ్యూచువల్ ఆఫ్ అండర్స్టాండ్స్ అన్నట్టు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ announced India's first innovation city near the Navi Mumbai International Airport. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేవీ ముంబై వద్ద తొలి ఇన్నోవేషన్ సిటీని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ కూడా ఎంఓయూస్ చేసుకుంది. దాని విలువ 9,750 కోట్లు. ఇನ್ನು క్లీన్ ఎనర్జీ, ఇవి దేంట్లో ఎంఓయూస్ కుదుర్చుకుంది అంటే క్లీన్ ఎనర్జీ, ఏఐ, డిఫెన్స్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఎంఓయూస్. అవి ఎంఓయూస్ విలువ ఎంత? 9,750 కోట్లు. అదే నేవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 91,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ బై టాటా సన్స్. అస్సాం పార్టిసిపేషన్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ సెక్యూర్డ్ 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్. అస్సాం ఇది మొదటిసారి ఇందులో పార్టిసిపేట్ చేసినప్పటికీ 1 లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ పొందగలిగింది. ఓకే, కేరళ సెక్యూర్డ్ $14 billion వర్త్ ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ మల్టిపుల్ సెక్టార్స్. కేరళకు 14 బిలియన్ పెట్టుబడులు లభించాయి. జార్ఖండ్కు 11,000 ఎంఓయూ విత్ టాటా స్టీల్ అండ్ గ్రీన్ స్టీల్ ఫర్ గ్రీన్ స్టీల్. జార్ఖండ్కు టాటా స్టీల్తో 11,000 కోట్ల ఎంఓయూ కుదుర్చుకుంది. అలాగే గుజరాత్ షోకేస్డ్ ప్లాన్స్ టు జనరేట్ న్యూక్లియర్ పవర్ యూజింగ్ ఏ స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండర్ ద శాంతి బిల్. గుజరాత్ శాంతి బిల్ కింద చిన్న అణు రియాక్టర్ల ప్రణాళికలు ప్రదర్శించింది. మధ్యప్రదేశ్ సైన్డ్ ఏ ఎంఓయూ విత్ డిపి వరల్డ్ టు స్ట్రెంథెన్ ద లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ లాంచ్డ్ వరల్డ్ యూనివర్సిటీ లీడర్స్ ఫోరం. లింక్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎనర్జీ ప్లాట్ఫామ్ వాజ్ లాంచ్డ్ 10,000 crore ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఓకే, గుజరాత్ శాంతి, ఓకే, మధ్యప్రదేశ్ డిపి వరల్డ్తో లాజిస్టిక్ ఎంఓయూ అండ్ WLF అంటే వరల్డ్ యూనివర్సిటీ లీడర్స్ ఫోరం మరియు లింక్ ఎనర్జీ ప్లాట్ఫామ్ ప్రారంభించబడింది. లింక్ ఎనర్జీ ప్లాట్ఫామ్ వాజ్ లాంచ్డ్ విత్ ఎంత 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తోటి లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, హూ అప్రూవ్డ్ ద 26th అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్లో హూ అప్రూవ్డ్ ద 26th గ్యాలంటరీ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ అవార్డు ఫర్ ఇండియన్ కోస్ట్ గార్డ్ పర్సనల్. భారత్ తీర రక్షక దళ సిబ్బందికి 2026 గ్యాలంటరీ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డును ఎవరు ఆమోదించారంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఆమోదించారు. జనవరి 26, 2026లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారత తీర రక్షక దళ ఐసీజీ, ఓకే, ఐసీజీ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ పర్సనల్ సిబ్బందికి 2026 గ్యాలంటరీ మరియు డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డులు ఆమోదించింది. ఈ అవార్డులు 77వ గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు ఆమోదించబడ్డాయి. ఓకే, దిస్ అవార్డ్స్ ఆర్ ఇన్ ద 77th రిపబ్లిక్ డే రికగ్నైజ్ కాస్పియస్ గ్యాలంటరీ. ఇవి సముద్ర సరిహద్దుల భద్రత, డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ అండ్ మెటీరియల్ సర్వీస్ అండ్ సేఫ్ గార్డింగ్ మెరిటైమ్ ఇంట్రెస్ట్. ఇవి సముద్ర సరిహద్దుల భద్రత, అత్యవసర సముద్ర సేవలు, అద్భుత సేవలు గుర్తింపుగా ఇవ్వబడ్డాయి. ఓకే, అటు విశిష్ట సేవా మెడల్ వాస్ అవార్డెడ్ టు ద అడిషనల్ డైరెక్టర్ జనరల్ డానీ మైకల్. అతి విశిష్ట సేవా మెడల్ ఎవరికి అందింది అంటే అడిషనల్ డైరెక్టర్ జనరల్ డానీ మైకల్కి. విశిష్ట సేవా మెడల్ ఎవరికి అందింది అంటే డిఐజీ కేఎస్ సీతారాంకి అందింది. ప్రెసిడెంట్ తత్రక్షక్ మెడల్ డిస్టింగ్విష్డ్ సర్వీస్ వాజ్ అవార్డ్ టు ద ఐజీ ఇక్బాల్ సింగం చౌహాన్ అండ్ ఐజీ తత్వేందర్ సింగ్ షహాని. ఈ తత్రక్షక్ మెడల్ అనేది పోస్టమస్ అయితే అంటే చనిపోయిన వాళ్ళకి అందిస్తారు. ఓకే, ఉత్తమ్ జీవన్ రక్షక్ పడక్ వాజ్ అవార్డెడ్ టు ద ప్రధాన్
నావిక్ సౌమర్యాంజన్ బెహ్రా. ఓకే, ఉత్తమ్ జీవన్ రక్షక్ పడక ఎవరికి అందింది అంటే ప్రధాన్ నావిక్ సౌమ్యరంజన్ బెహ్రాకి అందింది. తత్రక్షక్ మెడల్లో గ్యాలంటరీ పోస్టమస్ వాజ్ అవార్డెడ్ టు ద లేట్ కమాండెంట్ రాకేష్ కుమార్ రాణా, లేట్ కమాండెంట్ విపిన్ బాపు అండ్ లేట్ ప్రధాన్ నావిక్ కరణ్ సింగ్కి. గ్యాలంటరీలోనే తత్రక్షక్ మెడల్ పోస్టమస్ కింద ఎవరికి అందింది అంటే లేట్ కమాండెంట్ రాకేష్ కుమార్ రాణా, లేట్ కమాండెంట్ జేజీ విపిన్ బాబు అండ్ లేట్ ప్రధాన్ నావిక్ కరణ్ సింగ్. తత్రక్షక్ మెడల్ గ్యాలంటరీ వాజ్ అవార్డెడ్ టు ద కమాండెంట్ జేజీ శాలింద్ర సింగ్ బిషిత్, ప్రధాన్ నావిక్ గౌతమ్ యాదవ్ అండ్ ప్రధాన్ నావిక్ బంతి కుమార్. తత్రక్షక్ మెడల్ మెరిటోరియస్ సర్వీస్ వాజ్ అవార్డెడ్ టు ద సీనియర్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ డిఐజీ వినోద్ కుమార్ పార్మర్ అండ్ అదర్స్. అదే సందర్భంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు ఆర్పిఎఫ్ సిబ్బందికి కూడా అవార్డులు ఇవ్వబడ్డాయి. ద సేమ్ ఒకేషన్ ప్రెసిడెంట్ మెడల్ డిస్టింగ్విష్డ్ టు ద ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ పర్సనల్ వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ ఫంక్షన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. యూనియన్ మినిస్టర్ వచ్చేసి రైల్వే మినిస్టర్ ఎవరు? అశ్విని వైష్ణవ్. విచ్ సర్వీస్ వాజ్ అడ్జెడ్ ద బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ as the 77th Republic Day Parade 2026. Which state won the best W award among the states or union territories in the Republic Day Parade 2026? 77వ గణతంత్ర దినోత్సవం పరేడ్ 2026లో ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్ ఏది? ఇండియన్ నేవీ. ఓకే, ఆప్షన్ సి ఇండియన్ నేవీ ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్. అండ్ 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఉత్తమ రాష్ట్ర డబ్ల్యూ అవార్డు ఏ రాష్ట్రానికి దక్కింది అంటే మహారాష్ట్రకి. ఓకే, మహారాష్ట్రకి. 2026 జనవరి 28న మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనౌన్స్ చేశారు ప్రైజెస్ని, విన్నర్స్ని ఎవరెవరు అనేది. అందులో ఎప్పుడు ఈ ఈవెంట్ జరిగిందంటే 77th రిపబ్లిక్ డే పరేడ్ 2026 అవార్డ్స్ని. ఈ పరేడ్ ఎక్కడ జరిగింది అంటే కర్తవ్య పథ్, న్యూఢిల్లీ. ఓకే, న్యూఢిల్లీలో జరిగింది. ఈ విన్నర్స్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద 3 ఎక్స్పర్ట్ జడ్జింగ్ ప్యానల్స్. ఈ విన్నర్స్ని ఏ విధంగా డిసైడ్ చేస్తారు అంటే 3 ఎక్స్పర్ట్ జడ్జెస్ ఉంటారు, 3 ఎక్స్పర్ట్ జడ్జెస్ ప్యానెల్ ఉంటుంది అండ్ 1 పబ్లిక్ ఓట్ వయా మై గవర్నమెంట్ పోర్టల్ ద్వారా కూడా ఈ విన్నర్స్ని డిసైడ్ చేస్తారు. ఇండియన్ నేవీ వాజ్ అడ్జెడ్ బై ద బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్. ఇండియన్ నేవీ భారత నౌకాదళం ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్గా నిల్వగా మహారాష్ట్ర వాన్ ద బెస్ట్ డబ్ల్యూ అమంగ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫర్ ద థీమ్ ఆఫ్ గణేశోత్సవ్, ఏ సింబల్ ఆఫ్ ఆత్మనిర్భరత. ఏ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మహారాష్ట్రకి ఏమో బెస్ట్ డబ్ల్యూ అవార్డు వచ్చింది అండ్ ఇండియన్ నేవీకి ఏమో బెస్ట్ మార్చింగ్ కంటింజెంట్ అవార్డు వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ బెస్ట్ డబ్ల్యూ అవార్డు అమంగ్ సెంట్రల్ మినిస్టర్స్ డిపార్ట్మెంట్స్ వందే మాతరం ద సోల్ క్రై ఆఫ్ నేషన్. కేంద్ర మంత్రిత్వ శాఖ విభాగంలో సంస్కృతి మంత్రిత్వ శాఖ వందే మాతరం దేశ ఆత్మగీతం డబ్ల్యూతో విజేతగా నిలిచింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాన్ ద బెస్ట్ డబ్ల్యూ అవార్డు అమంగ్ ద సెంట్రల్ మినిస్టర్స్ డిపార్ట్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ కల్చరు బెస్ట్ డబ్ల్యూ అవార్డు గెలుచుకుంది. దేని మీద అంటే వందే మాతరం ద సోల్ క్రై ఆఫ్ ఎ నేషన్. డబ్ల్యూ మార్క్డ్ 150 years ఆఫ్ ద సాంగ్ వందే మాతరం. ఓకే, ఈ వందే మాతరం పాటకు 150 సంవత్సరాలలో పూర్తయిన సందర్భంగా ఈ అవార్డు గెలుచుకున్నారు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాన్ ద పీపుల్స్ చాయిస్ అవార్డ్ ఫర్ ఇట్స్ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పై
టెబ్లోకు పీపుల్స్ చాయిస్ అవార్డు పొందింది. విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020పై టేబ్లో పీపుల్స్ చాయిస్ అవార్డు పొందింది. ద బీటింగ్ రిట్రీట్ సెరమనీ 2026 హెల్డ్ ఇన్ January 29 అట్ విజయ్ చౌక్. బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జనవరి 29 విజయ్ చౌక్లో జరిగింది. బ్యాండ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపిఎఫ్స్ వేరు పర్ఫార్మ్డ్. ఇందులో ఎవరు పర్ఫామ్ చేశారంటే బ్యాండ్స్ ఉంటాయి కదా ఇట్లా సపోర్ట్ చేసేటి డ్రమ్స్. బ్యాండ్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపిఎఫ్స్ వేరు పర్ఫార్మ్డ్. ఈవెంట్ విట్నెస్డ్. దీనికి ఈవెంట్ని ఎవరు విజిట్ చేశారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ హెడెడ్ బై ద యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఇవి సింపుల్గా అవార్డ్స్. ఇండియన్ నేవీ ఏమో బెస్ట్ మార్చింగ్ అవార్డు గెలుచుకుంది. మహారాష్ట్ర వచ్చేసి బెస్ట్ ట్యాబ్లూ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్లో వాళ్ళే ఫస్ట్ బెస్ట్ ట్యాబ్లూ అవార్డు గెలిచింది. దేనికోసం అంటే గణేశోత్సవ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ఆత్మనిర్భరత అనే థీమ్ తోటి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ బెస్ట్ ట్యాబ్లూ అవార్డు దేంట్లో గెలుచుకుంది అంటే వందే మాతరం ద సోల్ క్రై ఆఫ్ నేషన్. ఎందుకంటే 150 ఏళ్ళు ఈ పాట కంప్లీట్ చేసుకుంది వందే మాతరం అనే సాంగ్. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ కూడా వాన్ ద పీపుల్స్ చాయిస్ అవార్డు ఫర్ ఇట్స్ టేబుల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 2020. అండ్ బీటింగ్ రిట్రీట్ సెరమనీ 2026 వాజ్ హెల్డ్ ఆన్ 29th January అట్ విజయ్ చౌక్. ఇందులో కొన్ని బ్యాండ్స్ పార్టిసిపేట్ చేశాయంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఢిల్లీ పోలీస్, సిఏపిఎస్ వేర్ పర్ఫార్మ్డ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which state emerged as the overall championship in the ice sports phase of Khelo India Winter Games 2026? Where was the ice sports phase of Khelo India Winter Games 2026 held? ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 ఐస్ స్పోర్ట్స్ దేశంలో మొత్తం ఛాంపియన్గా నిలిచిన రాష్ట్రం ఏది? హర్యానా. ఆప్షన్ సి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 ఐస్ స్పోర్ట్స్ దశ ఎక్కడ జరిగింది? ఐస్ స్పోర్ట్స్ గేమ్ ఎక్కడ జరిగింది అంటే లడాఖ్లో జరిగింది. 6th ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2020 ఇనాగ్రేటెడ్ ఆన్ 28th January 2026 నాడు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఇనాగ్రేషన్ టుక్ ప్లేస్ అట్ నవాంగ్ దోర్జన్ స్టోబాన్. ఇనాగ్రేషన్ ఎక్కడ జరిగింది అంటే నవాంగ్ దోర్జన్ స్టోబాన్ స్టేడియం ఇన్ యూటీ యూనియన్ టెరిటరీ లడాఖ్లో జరిగింది. ఈ ఈవెంట్ని ఇనాగ్రేటెడ్ బై ద లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా. ఈ గేమ్స్ని గుప్తా గారు ప్రారంభించారు. ఎవరు? కవిందర్ గుప్తా గారు ప్రారంభించారు. ద ఐస్ స్పోర్ట్స్ ఫేజ్ ఆఫ్ ద గేమ్స్ కన్క్లూడెడ్ 26th January 2026. ఐస్ స్పోర్ట్స్ గేమ్. హర్యానా ఎమర్జ్డ్ ద ఓవరాల్ ఛాంపియన్షిప్ ఇన్ ద ఐస్ స్పోర్ట్స్ గేమ్. ఈ హర్యానా అనేది ఓవరాల్గా ఛాంపియన్గా నిలిచింది ఈ ఐస్ స్పోర్ట్స్ గేమ్స్. హర్యానా 5 గోల్డ్ మెడల్లో, 1 సిల్వర్ మెడల్లో, 2 బ్రాంజ్ మెడల్లో గెలుచుకుంది ఈ గేమ్స్లో. లద్దాఖ్ ఫినిష్డ్ ద సెకండ్ అండ్ వైల్ మహారాష్ట్ర సెక్యూర్డ్ ద థర్డ్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ ఏమో హర్యానా 5 గోల్డ్, 1 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంటే సెకండ్ పొజిషన్లో లద్దాఖ్ ఉంది. లద్దాఖ్ ఫినిష్డ్ సెకండ్ అండ్ మహారాష్ట్ర థర్డ్ పొజిషన్కి గెలిచింది. గేమ్స్ ఆర్ ఆర్గనైజ్డ్. ఈ గేమ్స్ని ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే ఎవరు నిర్వహించారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అండ్ సర్వీసెస్ స్పోర్ట్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీ లద్దాఖ్. దీస్ ఆర్ కండక్టెడ్ అండర్ ద సూపర్విజన్స్ ఆఫ్. ఇవి ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి ఈ గేమ్స్ అంటే సూపర్విజన్స్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. గేమ్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ఖేలో ఇండియా స్కీమ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. ఈ ఖేలో ఇండియా స్కీమ్ గేమ్స్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, దీన్ని కండక్ట్ చేసి సూపర్వైజ్ చేసేది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. యూనియన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరంటే మన్సుఖ్ మాండవ్య. ఫిగర్ స్కేటింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ ఎడిషన్. ఫిగర్ స్కేటింగ్ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిరంట ఈ ఎడిషన్లో. మస్కట్ ఆఫ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 దీని యొక్క మస్కట్ అంటే ఒక బొమ్మ, దీనికి గుర్తుగా ఇక్కడ ఉంది చూసారా, ఇట్లా
దాన్ని మస్కట్ అంటారు. షీన్ ఈ షీ షాన్ ద స్నో లెపర్డ్ అనే అర్థం అంట. ఓకే, ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నేను చేసే ప్రతి వీడియోని మీకు పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ కామెంట్ బాక్స్లో కూడా టెలిగ్రామ్ లింక్ పేస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ పేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో వెళ్ళి చూడండి. ఖచ్చితంగా అక్కడ మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు అందులో వెళ్ళి చెక్ చేసుకోండి. నేను చేసిన ప్రతి వీడియో దానికి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై. సైన్ ఆఫ్.